ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ స్వయంగా నిర్మించిన తమిళ్ మూవీ బ్యాడ్ గర్ల్. ట్రైలర్తో తమిళనాడులో ఎన్నో వివాదాలతో పాటు సెన్సార్ సమస్యలను ఎదుర్కొన్న ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయిన 2 నెలల తర్వాత జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే రమ్య ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. టీనేజ్లో ఉండగానే అందరి అమ్మాయిలాగే తాను కలలు కంటుంది. తాను ఒక బాయ్ ఫ్రెండ్, చిన్న ఇల్లు, పిల్లలు అని ఆమె ఆశలకు తగ్గట్టు అన్నీ వర్కౌట్ అయినట్టే అయ్యి దూరం అయిపోతుంటాయి. టీనేజ్ లవ్ ఫెయిల్ అవుతుంది, కాలేజ్ లవ్ ఫైల్ అవుతుంది, జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా వర్కౌట్ అవ్వదు. ఈ 3 దశల్లో రమ్య బిహేవియర్, మానసిక సంఘర్షణ, ఆచారాలు ఎక్కువగా పాటించే ఇంట్లో వాళ్ళ మాటలు. ఒక దశలో రమ్య డిప్రెషన్లో మూడ్లోకి వెళ్తుంది. తిరిగి ఎలా కోలుకుంది అనేది జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతున్న బ్యాడ్ గర్ల్ మూవీ చూసి తెలుసుకోవాల్సింది. ఈ మూవీ దర్శకురాలు వర్ష భరత్ స్వతహాగా తాను మహిళే కాబట్టి నేటి మోడ్రన్ అమ్మాయిల మనసు లోతులోకి వెళ్ళి అన్వేషించి కొంతమంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యకు రూపం ఇచ్చారు. మూవీలోని ప్రొటాగనిస్ట్ ఒక రెబల్. తనకిష్టమున్నదే చేస్తుంది, తనకు నచ్చింది చేస్తుంది. దీంతో ఇలాంటి అమ్మాయిని బ్యాడ్ గర్ల్ అని ముద్ర వేస్తుంది సమాజం. కానీ ఆమె మనసు లోతులోకి వెళ్ళి చూస్తే ఏమిటనేది మూవీలో చాలా చక్కగా ఆవిష్కరించింది. మూవీ నాకైతే నచ్చింది. అలాగని అందరికీ నచ్చాలని లేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అన్వయించుకునేలా ఉంది. కొంతమందికి సోదిలా అనిపిస్తుంది. కమింగ్ టు ద యాక్టర్స్, మెయిన్ లీడ్ పోషించిన అంజలి శివరామన్ అదరగొట్టింది. ముఖ్యంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్, స్కూల్ పిల్లల, యూనివర్సిటీలో ఎదిగిన పిల్లల, మెచ్యూర్ ఏజ్, ఇలా 3 దశల్లో ఏజ్కు తగ్గ ట్రాన్స్ఫర్మేషన్తో ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పుకోదగ్గ పాత్ర రమ్య తల్లి పాత్రలో శాంతిప్రియ నటన ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయింది. అలాగే రమ్య జీవితంలో ఎదురుపడ్డ ఆ 3 మగవాళ్ళు చెడ్డవారు కాదు, పరిస్థితులు, వాస్తవాలు అలా జరుగుతాయి. మూవీలో క్యాట్ రిఫరెన్స్ సీన్స్ మూవీ మెయిన్ థీమ్కు వాడుకున్న విధానం బాగుంది. టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ, ప్రీతం అందించిన మ్యూజిక్, బీజిఎం, పాటలు బాగున్నాయి. డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. కొన్ని చోట్ల అమ్మాయిలు మాట్లాడుకునే లాంగ్వేజ్ అభ్యంతరకరంగా ఉన్నా ఫ్లోలో అలా వెళ్తుంటాయి. ఓవరాల్గా మూవీ ఓకే. నా పరంగా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.52/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.